బిహార్ రాజకీయాల్లో సంచలనానికి తెరలేచింది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తన సత్తా చాటారు. 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో గెలిచి జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక మధ్యప్రదేశ్లోని దాతియా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగా గుజరాత్ బైపోల్స్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీహార్ రాజకీయాల్లో బంకీపూర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ తన తొలి ఎన్నికలోనే విజయం సాధించారు. జనసురాజ్ పార్టీ స్థాపించిన 2 ఏళ్లకే తొలి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. బంకీపూర్లో 31 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ప్రశాంత్ కిషోర్ దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ 2వ స్థానంలో ఉండగా ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానానికి పరిమితమయ్యారు. బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మక స్థానం. 1995 నుంచి ఈ సీటు బీజేపీ చేతిలోనే ఉంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ స్థానం నుంచి వరుసగా గెలిచారు. ఆయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 35 ఏళ్లుగా ఒకే కుటుంబం, ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేదు. పోటీ చేసిన 238 స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీకి 236 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పరాజయం తర్వాత పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించిన ప్రశాంత్ కిషోర్ భారీ సభల కంటే ప్రజల మధ్యకు వెళ్లే వ్యూహాన్ని ఎంచుకున్నారు. దాదాపు 2 నెలల ముందే బంకీపూర్లో ప్రచారం ప్రారంభించిన ఆయన ప్రతి వీధిలో పాదయాత్రలు చేశారు. టీ దుకాణాలు, కాలనీలు, వార్డ్ సమావేశాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడారు. వాటర్ ల్యాగింగ్, రోడ్లు, ట్రాఫిక్, విద్య, ఉద్యోగాలు, పాలన వంటి స్థానిక సమస్యలనే ప్రధాన అజెండాగా మార్చారు. ప్రశాంత్ కిషోర్ ప్రచారానికి ఊహించని స్పందన రావడంతో బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సి వచ్చింది. బంకీపూర్ ఫలితం కేవలం ఒక ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయోగానికి వచ్చిన తొలి పెద్ద పరీక్షగా కూడా భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ఇతర పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన పార్టీతోనూ గెలవగలరని నిరూపించిన ఫలితంగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అటు మధ్యప్రదేశ్లో దతియా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6,000 ఓట్లతో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీని ఓడించారు. దతియా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర భారతికి ఓ కేసులో 3 ఏళ్ల కారాగార శిక్ష పడడంతో ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ 30,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బీకాభాయ్ను ఓడించారు. మంజల్పూర్లో గతంలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే యోగేష్ పటేల్ అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జెన్జీ ఉద్యమం తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో ఓటమి బీజేపీకి పెద్ద షాక్ గా భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో తనకు అనుకూలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ ఓటమి భారీ సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సొంత సీటు నిలబెట్టుకున్నా ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. దాదాపు 67% ఓట్లతో గుజరాత్లోని మంజల్పూర్ సీట్ను నిలబెట్టుకోవడం ద్వారా గుజరాత్లో బీజేపీ తన బలాన్ని మరోసారి చాటి చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.